ఇవాళ అమిత్ షా హోమ్ మినిస్టర్ నీ సిబిఐ ఇక్కడ పనిచేయడం లేదా? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ పనిచేయడం లేదా? 5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డితో మీరంతా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, అప్పుల పాలు చేయడానికి మీరు కాదా సహాయం చేసిందని నేను అడుగుతా ఉన్నా. మీ సహాయం లేకుండా ఆయన అప్పులు తెచ్చాడా? మీ సహాయం లేకుండా అరాచక పాలన చేశాడా? రాష్ట్రంలో 3 రాజధానులంటూ ఆయన డ్రామా ఆడుతూ ఉంటే మీరు ఆయనకు సహకరించలేదా? ఇప్పుడు అంతా వచ్చి ఇప్పుడు ఎలక్షన్లో ఓట్ల కోసం నంగనాచి మాటలు చెప్తారా? పక్కాగా నంగనాచి మాటలు. ఎందుకు ఇంత మాట చెప్తున్నామంటే ఏదో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు కమ్యూనిస్టులుగా మేము కాదు, సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు 4 మాసాల క్రితము హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న వేల కోట్ల లిక్కర్ మాఫియా గురించి ఆమె ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది, వ్రాతపూర్వకంగా ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా ఇవాళ మేము చెప్తే పట్టించుకోవాలా? మీ రాష్ట్ర అధ్యక్షురాలు చెప్తే నువ్వేం చేశావు? యాక్షన్ తీసుకున్నావా? కేసు బుక్ చేశావా? విచారణ జరిపించావా? ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కాపాడి ఇవాళ ఓట్ల కోసం మీరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నేను గ్యారంటీ చెప్తా ఉన్నా, ఢిల్లీలో 100 crores లిక్కర్ స్కామ్ జరిగింది అన్నావు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకుని పోయి జైల్లో పెట్టావు. కారణమేమి? అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్తో ఎన్నికల సర్దుబాటు చేసుకున్నాడు కాబట్టి అక్కడ నువ్వు జైల్లో పెడతావా? ఇక్కడ వేల కోట్ల లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పి, తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు పోయినాయని చెప్పి సాక్షాత్తు మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ఆమె కంప్లైంట్ చేస్తే ఇక్కడ నువ్వు యాక్షన్ తీసుకోవా? కాబట్టి ఏమంటే ఒక నంగనాచి రాజకీయాలు బీజేపీ నడుపుతూ ఉంది. దీనిపైన అందరూ మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం ఒకే ఒక్క మాట చెప్తా. అసలు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారో నాకు అర్థమే కాలే. మోడీ ఏమంటాడు, నేను బతుకున్నంతవరకు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వను అంటాడు. ఈయనేమంటాడు, 4% రిజర్వేషన్ పోరాడతాను అంటాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ యొక్క రికమెండేషన్తోనే తెచ్చామని ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది. ఆయన ఏమంటాడు, అది పక్కా ఇది గ్రాబింగ్ అది ఆయన అంటాడు. కాబట్టి పక్కా కన్ఫ్యూజను, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఓట్లు పొంది అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే దేశానికి వాళ్ళ ప్రమాదం నెలకొని ఉన్నది.